ఓకే. ఇదే ఇంకా ఉన్న అన్ని ఆఫీసులు ఇది మహేశ్వరం మహానగరం మారుస్తున్నాం. ఇంకా కొత్త ఆఫీసులు వస్తాయి తప్ప పాత ఆఫీసులు పీకేది లేదు. ఎవడన్నా అంటే అబద్ధమా చెప్పండి. ఎండిఓకి ఎందుకు చెప్ప? ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ఇప్పుడు సిపిడిఓ ఆఫీస్ పోతుంది, సిపిడిఓ ఆఫీసు ఇక్కడే ఉండాలని ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడే ఉంటది, మారేది లేదు అని నా పేరుగా చెప్పి మేడం నడితే ఏమంటున్నారంటే మెయిన్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుంటాం అంతే పేరు అడుగుతున్నాం సార్. మేము అడిగాము ఒకసారి అట్లా అని చెప్పి. అవన్నీ కుదరవు, ఇక్కడనే ఉంటది. ఇంకా ఏదైనా కొత్త ఆఫీసులు వస్తే కూడా అన్ని ఇన్నే వస్తాయి. ఇంకోటి ఇక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్ షిఫ్ట్ అవుతుందని పుకారుతారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ షిఫ్ట్ కాదు, రెండో ఆఫీస్ ఇంకొకటి ఓపెన్ చేస్తాము. కానీ ఇక్కడికి వెళ్ళి పోము. ఇంకో మెడికల్ కాలేజ్, రెండు మెడికల్ కాలేజీలు పెడతాం తప్ప ఉన్నది పీకం. ఓకే. అన్ని అబద్ధాలు ఎవరన్నా ప్రచారం చేస్తుంటే అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా రఘ్మన్ ఏది చెప్తే గదే ఫైనల్. మా రఘ్మన్ ఇడికి కదులుతున్నారు, కదులుతలేదు. ఓకే. ఇదే ఇంకా ఉన్న అన్ని ఆఫీసులు ఇది మహేశ్వరం మహానగరం మారుస్తున్నాం. ఇంకా కొత్త ఆఫీసులు వస్తాయి తప్ప పాత ఆఫీసులు పీకేది లేదు. ఎవడన్నా అంటే అబద్ధమా చెప్పండి. ఎండిఓకి ఎందుకు చెప్ప? ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ఇప్పుడు సిపిడిఓ ఆఫీస్ పోతుంది, సిపిడిఓ ఆఫీసు ఇక్కడే ఉండాలని ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడే ఉంటది, మారేది లేదు అని నా పేరుగా చెప్పి. మేడం నడితే ఏమంటున్నారంటే మెయిన్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుంటాం అంతే పేరు అడుగుతున్నాం సార్. మేము అడిగాము ఒకసారి అట్లా అని చెప్పి. అవన్నీ కుదరవు, ఇక్కడనే ఉంటది. ఇంకా ఏదైనా కొత్త ఆఫీసులు వస్తే కూడా అన్ని ఇన్నే వస్తాయి. ఇంకోటి ఇక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్ షిఫ్ట్ అవుతుందని పుకారుతారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ షిఫ్ట్ కాదు, రెండో ఆఫీస్ ఇంకొకటి ఓపెన్ చేస్తాము. కానీ ఇక్కడికి వెళ్ళి పోము. ఇంకో మెడికల్ కాలేజ్, రెండు మెడికల్ కాలేజీలు పెడతాం తప్ప ఉన్నది పీకం. ఓకే. అన్ని అబద్ధాలు ఎవరన్నా ప్రచారం చేస్తుంటే అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా రఘ్మన్ ఏది చెప్తే గదే ఫైనల్. మా రఘ్మన్ ఇడికి కదులుతున్నారు, కదులుతలేదు.